లోకంలో వారిని అందరూ సంపాదిస్తానికి ఆశపడతాం, ఇంట్లో ఉన్న వాళ్ళని పోగొట్టుకుంటా ఉంటాం. నీ భార్యకి చెప్పు నీ అసలు సంగతి ఏంటో. నీ భార్యకి తెలుసా నువ్వు రక్షించబడతాం ముందు ఏంటో? నీ భర్తకి తెలుసా నువ్వు రక్షించబడతావు ఏంటో? అంటే ఇప్పుడు కూర్చొని నువ్వు ఏ రీతిగా పాపం చేసావో ఎక్స్ప్లెయిన్ చేసుకుని రమ్మని చెప్పట్లే. నేను అప్పుడు తాగితే, అప్పుడు నేను అది తీసుకుంటే అది డబ్బాలు అయిపోతుంది, మరలా పాపంలో ఎంజాయ్మెంట్లు అయిపోతుంది. ఇదిగో ఎలాంటి నీచ స్థితిలో ఉన్నవాడిని, ఎలాంటి బంధకాల్లో ఉండేవాడిని, ఇటువంటి పొరపాట్లు చేస్తూ ఈ రీతిగా ఉండేవాడిని దేవుడు నా బ్రతుకుని మార్చి నన్ను మలిచి నన్ను ఈరోజు ఇక్కడ తీసుకొచ్చాడు. ఎందుకంటే అది చెప్పవలసిన అవసరం ఉంది. ఎందుకంటే నేనే గ్రహించాను, నా భార్యకి నా సాక్ష్యం చెప్తాను ముందు తను నాతో మాట్లాడేది వేరు, నా సాక్ష్యం చెప్పిన తర్వాత నాతో మాట్లాడేది వేరు. ఐ టెల్ యు వెరీ ఆనెస్ట్లీ, ఐ బి వెరీ ఆనెస్ట్. ఎందుకంటే ఒకప్పుడు నేను పిచ్చి షార్ట్ టెంపర్, ఈరోజు చాలా పేషెంట్. ఒకప్పుడు నన్ను చూసినవారు నువ్వేంటి ఇట్ అయిపోయి అంటారు, కానీ ఇప్పుడు చూసినవారు ఏంది ఇట్లా ఉన్నాడు అంటారు. బట్ దెన్ నా గతం నా భార్యకి చెప్పినప్పుడు తను అనుకుంటుంది, ఆహా ఈరోజు చాలా బెటర్లే. నీ గతం తెలియలేదు అనుకో, ఏంటి ఎట్లా ఉన్నాడు. కానీ నా భార్యతను ఎప్పుడు ఒకటి అంట, ఐఎమ్ స్టిల్ రిపెంటింగ్, which means I'm still changing. కొన్ని రాత్రికి అయ్యేది కాదు, ఈ స్వభావంలో మార్పులో రాత్రికి అయ్యేది కాదు. నీ మాట తీరిని కంట్రోల్కి తెస్తావు రాత్రి. ఎవడన్నా రక్షించబడిన పొద్దుడైన వెంటనే సాధువులకు సైలెంట్ అయిపోయాడా, మాంక్ అయిపోయాడా చెప్పండి? అట్లా అన్నాడన్నా నాటకం ఆడుతున్నాడు అని అర్థం. ఎందుకంటే పరిశుద్ధాత్ముడు మనలోకి వచ్చినప్పుడు he will start to mold us. కొన్నిసార్లు కత్తిరిస్తాడు. ఎప్పుడన్నా ఈ ప్లాంట్స్ ఈరోజు బోన్సాయి అంటారు, చక్కగా షేపులతో చక్కగా ఉంటే ఎంత డబ్బులు పెట్టుకుంటారో, 40,000 50,000 1,00,000 పెట్టుకుంటారు. కానీ ఎప్పుడన్నా దాన్ని ఎట్లా చేస్తారో తెలుసా? దానంతా దాన్ని అట్లా అందంగా వచ్చేస్తాయి అంటారా? రాదు. ఫస్ట్ దాన్ని తెచ్చి ఒక 25 సంవత్సరాలది తెచ్చి అంతా కత్తిరించేస్తారంట, ముద్దులన్నీ కట్ చేస్తారంట. చిగురించేదాన్ని తీసి దానికి ఒక బైండింగ్ వైర్ కట్టి షేపుల్లోకి బెండ్ చేసి దాన్ని ఇటు బెండ్ చేస్తే అప్పుడు అది ఎదిగే విధానానికి నువ్వు ఎట్టయితే మలిచావో అట్టు కనబడుతుంది. అప్పుడు తీసుకెళ్ళి జనానికి చూపి. కొన్నిసార్లు అంటారు దాని వేరులు ఎంత పైకొంటే అంత విలువ అంటారో, మరలా దానికి ఏం చేస్తారు తెలుసా? ఒక పెద్ద తొట్టులో పెట్టి మంచిగా పెట్టి దానిపైన ఇంకో తొట్టి పెట్టి ఆ తొట్టి పైన మొక్కను పెడతారు. యు సీ, ఐఎమ్ ట్రైయింగ్ టు ఎక్స్ప్లెయిన్ యూ స్పిరిచువల్ రిలమ్, బట్ వెయిట్. ఒక ఉపమానం అంటే మీకు అర్థమవుతుందని చెప్తున్నా. కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత ఈ పై తొట్టిని పగలగొట్టేస్తారంట. పై తొట్టి పగలగొట్టేటప్పటికి దీంట్లో ఉన్న వేర్లు ఎక్కడికి వెళ్ళిపోయి? కిందకి వెళ్ళిపోయి. ఎప్పుడైతే ఆ వేరులు చక్కగా కింద కనబడుతుందో దాని వెల పెరిగిపోతారంట. 4 లక్షలు 5 లక్షలు 6 లక్షలు 10 లక్షలు. దాన్ని కొన్నది ఎంతగా అంటే 2,000 3,000. కానీ దాన్ని రెడీ చేసి అమ్మగలిగిన విలువ ఎంతరా అంటే 10 లక్షల వరకు వెళ్తుంది. కానీ రాత్రికి అవుతుందా? ఇట్ టేక్స్ టైం టు ప్రాసెస్. ఒక క్రైస్తవ జీవితం కూడా రక్షించబడిన నీ రక్షణని భయముతో జాగ్రత్తతో అనుదినము, యువర్ సాల్వేషన్ ఎవ్రీ డే భయభక్తితో కొనసాగించు. ఆ మాటకు అర్థం ఏంటంటే దేవుడు నిన్ను చెక్కుతాడు, కొన్నిసార్లు కోసేస్తాడు, నీ పాత నరికేస్తాడు, నీకు న్యూ చాప్టర్ని ఇస్తాడు. కానీ అది ఎదుగుతానికి ప్రతిరోజు నువ్వు మలచబడటానికి సిద్ధపడాలి. ఆత్మ నియమము చొప్పున పాప మరణ నియమాలను జయిస్తామని రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం 2వ వచనంలో చూస్తున్నాం. మొదటి 2 వచనాల్లో ఆత్మ నియమము చొప్పున పాప మరణ నియమాలను జయిస్తామంట. నాకు ఈ బోన్సాయి ప్లాంట్ చూసినప్పుడు నా ఇంట్లో ఒక చక్క బోన్సాయి ఉంది, ప్రాబబ్లీ 35 years old. దాన్ని నేనే ఎక్కువ పట్టించుకుంటా ఉంటా. ఎందుకంటే ఎవరు పడతారేస్తే దాన్ని చంపేస్తారేమో. 30 సంవత్సరాలు అది ఎదిగింది, నిమిషం చాలు దాన్ని చంపేస్తానికి. ఈ గార్డెనింగ్లు చేసుకుంటూ అన్ని పట్టించుకుంటూ చూసుకుంటూ కొన్నిసార్లు ఆ వాటిలోంచి వాక్యాలు నేర్చుకుంటాను. నిజంగా చెప్తున్నా, ఈ కంప్యూటర్లో ఉంటే నేర్చుకోలేము. బట్ నేచర్, ఎందుకంటే సృష్టి ఎప్పుడు సృష్టికర్తను తెలియజేస్తుంది. సృష్టిని చూసానా సృష్టికర్తను తెలుసుకోవాలి, ఎరిగి ఉండాలని వాక్యం తెలియజేస్తుంది.
సో చూసినప్పుడు హౌ ఐ టేక్ ఇంట్రెస్ట్ ఇన్ దట్ ప్లాంట్, కౌంటింగ్ ఇట్ 30 years. తప్పుగా నరికడం పోతుంది, కరెక్ట్గా దాన్ని బోల్డ్ చేయాలి, కరెక్ట్గా దాన్ని షేపప్ చేయాలి. అది నా దగ్గర ఉన్నది 365 days ఫ్లవర్స్ అవ్వగలిగింది. అది ఫ్లవర్స్ రాలేదా? ఏమైంది? జబ్బు వచ్చిందా? ఎరువేశారా? ఏం లోపం ఉంది? ఏం తక్కువైంది? నీళ్ళు ఎక్కువ వేసేసారా? కొన్నిసార్లు నీళ్ళు ఎక్కువ వేసినా కూడా అయిపోయింది దాని పని. నీళ్ళు ఎక్కువ వేస్తారా? ఎండ పడతలేదా? ఏంటి దీని ప్రాబ్లం ఏంటి? ఐ అనలైజ్. ఎందుకంటే ప్రతిరోజు నా డైనింగ్ టేబుల్ దగ్గర ఉన్నట్లు చూస్తే అది ఫలించి ఉండాలి, లేకపోతే దగ్గరికి వెళ్ళి చూస్తా ఏంటి దాని ప్రాబ్లం. నాకు అనిపిస్తుంది దేవుడు కూడా మనల్ని అలాగనే చూస్తాడేమో. మన జీవితంలో కూడా ఆ పూలు ఉండాలి. దెర్ హ్యాస్ టు బి దట్ బ్యూటీ, దెర్ హ్యాస్ టు బి దట్ రెఫరెన్స్. దేవుడు మనల్ని చూసినప్పుడు వావ్ నైస్, ఎందుకంటే అది చక్కని పూలతో ఉన్నప్పుడు నాకు చూసినప్పుడు తెలియని ఆనందం కలుగుతుంది, తెలియని సంతోషం కలుగుతుంది. ఆహా ఎంత బాగుంది అనిపిస్తుంది. అవసరమైతే నా పిల్లల్ని దాని చుట్టూ నిలబెట్టి ఫోటోలు తీసుకుంటాం. పట్ రే మీరు పెద్దోళ్ళు అయిన తర్వాత కూడా నిలబడరా, ఇది జ్ఞాపకం చేసుకో, దీని పక్కనే నిలబడ్డావు, పెద్దోళ్ళు అయిన తర్వాత దీని పక్కన నిలబడి తీసుకో. నాకు అనిపిస్తుంది దేవుని కూడా మనం చూసినప్పుడు మనల్ని ఆయన మహిమాత్రమే నిలబెట్టి వాడుకోవాలని. ఎవడన్నా ఎండిన మొక్కని తీసుకొచ్చి పక్కన నిలబెట్టి ఫోటోలు తీసుకుంటారా? నోబడీ డిజైర్స్. బట్ హౌ కెన్ ఇట్ ఫ్లరిష్? రిపెంటెన్స్. మనలో కూడా మార్పు అనుదినము కలగాలి. ఈ తప్పుడు మార్పు ఏంటంటే, తప్పుడు రిపెంటెన్స్, ఫాల్స్ రిపెంటెన్స్ ఏంటంటే కేవలం ఎమోషనల్గా దేవా ఇదిగో నా జీవితాన్ని నీ చేతులకు అప్పచెప్పుకుంటున్నాం. కొన్నిసార్లు చూస్తే ఆలయంలో 31st night వస్తారు, క్రిస్మస్ రోజున వస్తారు, ఏదైనా పండగలు అంటూ వస్తారు, అక్కడ ఇచ్చే ఆల్టర్ కాల్కి చేతులు ఇస్తారు, మరలా మాయం, ఇంకా కనబడరు. మరలా సంవత్సరం ఈవెంట్కి వచ్చేస్తారు, మరలా దేవా నువ్వు నాకు కావాలి నీతోనే ఉంటానంటారు. అవన్నీ ఫాల్స్ రిపెంటెన్స్ అంటే దే ఆర్ నాట్ రియల్ రిపెంటెన్స్. అలాంటి వారి జీవితంలో ఏది జరగదు, ఏ మేలు జరగదు, ఏ మంచి జరగదు, దేవుడు ఏమీ చేయలేడు. ఇక్కడ ఉన్నవారు మిమ్మల్ని అడుగుతున్న, నిజమైన మార్పు కోరిన వారైతే దేవుని చేతులకు సమర్పించుకుని దేవా సహాయం చేయ. బైబిల్లో చూసినప్పుడు